వినాయక చవితి వచ్చిందంటే చాలు హైదరాబాద్లో సందడి అంతా ఇంతా కాదు. భక్తుల చూపంతా భాగ్యనగరం పైనే ఉంటుంది. ఖైరతాబాద్ గణేశుడి గురించి అయితే చెప్పక్కర్లేదు. ఆ వినాయకుడిని దర్శించుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు అధికంగా తరలి వస్తుంటారు. సిటీలో నిమజ్జనాల సందడి మొదలైంది. ఈ నేపథ్యంలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు అధికారులు. హైదరాబాద్ నగరంలో అత్యంత వైభవంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. నగరంలోని వాడవాడల గణపయ్యలను ప్రతిష్ఠించి పూజలు నిర్వహిస్తున్నారు. అయితే ఖైరతాబాద్ మహాగణపతికి దేశంలోనే ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడి వినాయకుడిని దర్శించుకునేందుకు నగరం నుంచేగాక రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి ప్రజలు తరలి వస్తున్నారు. ఈ క్రమంలో ఆ ప్రాంతంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. అదేవిధంగా గణేష్ నిమజ్జనాల సందర్భంగా నగరంలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సెప్టెంబర్ 5వ తేదీ వరకు ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి. నిమజ్జనానికి వచ్చే విగ్రహాలను బట్టి ఎన్టీఆర్ మార్గ్, పీపుల్స్ ప్లాజా, పీవీఎన్ఆర్ మార్గుల్లో మధ్యాహ్నం 3 గంటల నుంచి అర్ధరాత్రి వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని పోలీసులు ప్రకటించారు. కర్బలా మైదాన్ నుంచి వచ్చే వాహనాలను అప్పర్ ట్యాంక్ బండ్ వైపు అనుమతించడం లేదు. సెయిలింగ్ క్లబ్ వద్ద ట్రాఫిక్ను కవాడిగూడ క్రాస్ రోడ్స్ వైపు మళ్లిస్తున్నారు. ఖైరతాబాద్ వైపు వెళ్లే వాహనాలను కవాడిగూడ క్రాస్ రోడ్, డీబీఆర్ మిల్స్, వార్తా లేన్, స్విమ్మింగ్ పూల్, బండమైసమ్మ, ధర్నా చౌక్, ఇందిరా పార్క్, రామకృష్ణ మఠం, కట్ట మైసమ్మ జంక్షన్, తెలుగుతల్లి ఫ్లైఓవర్ మీదుగా వెళ్లవచ్చునని పోలీసులు సూచిస్తున్నారు. ఇక ట్యాంక్ బండ్ మీదుగా పంజాగుట్ట వైపు వెళ్లాలనుకునే వాహనదారులు రాణిగంజ్, మినిస్టర్ రోడ్, బేగంపేట మీదుగా వెళ్లాలని కూడా సూచిస్తున్నారు. పంజాగుట్ట, రాజ్భవన్ నుంచి ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్డు వైపు వెళ్లే సాధారణ ట్రాఫిక్ ను ఖైరతాబాద్ ఫ్లైఓవర్ పై అనుమతించడం లేదు. అలాగే ఇక్బాల్ మినార్ నుంచి సికింద్రాబాద్ వైపు వచ్చే ట్రాఫిక్ ను ట్యాంక్ బండ్ వైపు వెళ్లనివ్వడం లేదు. వినాయక నిమజ్జనం సందర్భంగా గమ్యస్థానాలకు వెళ్లే వాహనదారులు తాము సూచించిన ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించుకోవాలని సూచిస్తున్నారు. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తమకు సహకరించాలని కోరుతున్నారు.